ఇయాల్టి ఎపిసోడ్లో నేను మీకు చూపించబోయే కలెక్షన్ 2-in-1 దండపట్టి అండ్ చోకర్స్ అనేవి మీకు చూపించబోతున్నాను. సో ఆ కలెక్షన్ చూసేద్దాం రండి. మన యొక్క దండపట్టి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 పొటా స్టోన్స్ ఇచ్చారండి. 3 పొటా స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే పికాక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి పికాక్స్ అనేవి 2 పికాక్స్ ఇచ్చారు. ఈ పికాక్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. దీనిపైన కూడా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా రూబీ పొటా స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇవ్వడం అనేది జరిగింది. దానిపైన కూడా డ్రాప్ స్టైల్లో వచ్చింది ఎమరాల్డ్ స్టోన్ అనేది. దానిపైన కూడా మనం గోల్డ్ బాల్స్తో డిజైన్ అనేది చక్కగా ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పికాక్ అనేది మొత్తం కంప్లీట్ వితౌట్ లక్ష్మీదేవి వచ్చింది మనకి ఈ యొక్క దండపట్టి అనేది. ఇది మనం 2 విధాలుగా వాడచ్చు. దండపట్టి కింద వాడచ్చు, ప్లస్ చోకర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ దానిపైన మిడిల్లో చూసుకున్నట్లయితే పికాక్ కూడా చాలా ఎంబోజ్ వచ్చింది. లాకెట్ అనేది చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చింది. మనం కింద మనం చోకర్ కింద పెట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే గోల్డ్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి. గోల్డ్ బాల్స్ అనే హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దానిపైన మనకి పొటా స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కింద చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ డిజైన్ లీఫ్ డిజైన్స్ అనేవి కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ మనం అలానే ఈ యొక్క అరవైకి వెయిట్ చూసుకున్నట్లయితే గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 17 గ్రామ్స్ అంటే జస్ట్ మనకి ఇది 15 గ్రామ్స్లో మాత్రమే ఈ యొక్క ఆర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మరొక దండపట్టి చూసేద్దాం. ఈ యొక్క దండపట్టి అండ్ చోకర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 పొటా స్టోన్స్ ఇచ్చారు 3. ఇక్కడ మన లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చారండి. అష్టలక్ష్మిలో మనకి చాలా లక్ష్మీదేవిలో చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అష్టలక్ష్మి వచ్చారు. అన్నిటికీ కూడా మనకి లక్ష్మీదేవులు అన్నీ చూసుకున్నట్లయితే చోకర్ అనేది చాలా రేర్గా చూస్తాం. అలాంటి అష్టలక్ష్మిలో కూడా మనకి చోకర్ కమ్ము మనకి దండపట్టి అనేది రావడంలో చాలా లైట్ వెయిట్లో కూడా వచ్చింది. మనకి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చారు. లక్ష్మీదేవి పైన కూడా 2 పికాక్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాంగో స్టైల్లో మనకి దానిపైన కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మ్యాంగో డిజైన్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రూబీ స్టోన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి గోల్డ్ బాల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్రింద మొత్తం చూసుకున్నట్లయితే గోల్డ్ హ్యాంగింగ్ మనకి డై పీసెస్తో డైరెక్ట్గా మనకి ఏదైనా హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి దీనికి కంప్లీట్గా దండపట్టికి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిపైన కూడా కంప్లీట్గా రూబీ పొటా స్టోన్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్లో డీప్ నెక్స్ట్ వర్క్లో వచ్చింది. అలానే ఒక దండపట్టి చోకర్ వెయిట్ చూసుకున్నట్లయితే గ్రాస్ వెయిట్ వచ్చి 18.7 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 16.9 గ్రామ్స్. మరొక దండపట్టి చూసేద్దాం. 2 పొటా స్టోన్స్ ఇచ్చారు. ఈ యొక్క మనం అరవంకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పికాక్ డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్న ఈ పికాక్ కింద కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ లీఫ్ డిజైన్ కూడా చాలా డీటెయిలింగ్ కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పికాక్ డిజైన్ ఇచ్చారు సింపుల్గా. చాలా బాగుంది ఇది కూడా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సౌత్ సిపల్స్ ఇచ్చారండి. సౌత్ సిపల్ మన మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. ఎమరాల్డ్ పైన కూడా మనకి గోల్డ్ డిజైన్ అనేది ఇచ్చారండి. దాని చుట్టూ కూడా సౌత్ సిపల్ కాంబినేషన్ అనేది ఇచ్చారు ఓవెల్ షేప్లో. అక్కడ చూసుకున్నట్లు పికాక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. ఆ పికాక్ కూడా మనకి 3D వర్క్లో వచ్చింది. ఆ పికాక్ అనేది కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. అక్కడ మిడిల్లో లక్ష్మీదేవి చూసుకున్నట్లయితే మనకి చాలా లక్ష్మీదేవి అమ్మవారిని చూసుకున్నట్లు చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చింది. అక్కడ చూసుకున్నట్లయితే 2 పికాక్స్ కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చాయి. అవి కూడా 3D వర్క్లో చాలా డీటెయిలింగ్ కనిపిస్తున్నాయండి. దానిపైన కూడా మనకి స్పైనల్ రూబీ అనేది మనకు అమర్చడం జరిగింది. ఇక్కడ మనం క్రింద చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి మ్యాంగో డిజైన్స్ ఇచ్చారు. దీనిపైన కూడా మనం చూసుకున్నట్లయితే మ్యాంగో డిజైన్స్, దానిపైన కూడా లీఫ్ డిజైన్స్ అనేది అమర్చడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రింద కూడా కంప్లీట్గా మనకి ఎమరాల్డ్ కాంబినేషన్స్ ఇచ్చారండి. ఇక్కడ మన కర్బూజా బీడ్ ఇచ్చారు. ఇక్కడ మన ఒక బీడ్ చూసుకున్నట్లయితే కర్బూజా బీడ్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్మల్ ఎమరాల్డ్ బీడ్ అనేది ఇచ్చారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్గా మనం ఎమరాల్డ్ బీడ్స్ అనేవి కూడా మనకి స్మాల్ సైజులో 0 సైజులో అనేది అమర్చడం జరిగింది. అందులో దాని కాంబినేషన్ వచ్చి కర్బూజా బాల్కి 2 గోల్డ్ బాల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దండపట్టి వెయిట్ చూసుకున్నట్లయితే గ్రాస్ వెయిట్ వచ్చి మనకి 23 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 19 గ్రామ్స్. ఈ యొక్క దీన్ని కూడా మనం 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ చోకర్ కింద ప్లస్ మనకి దండపట్టి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్లో వచ్చింది. యాంటిక్ ఫినిషింగ్లో కూడా మనకు రావడం జరిగింది ఈ యొక్క ఆర్నమెంట్. మరొక ఆర్నమెంట్ చూసేద్దాం. ఈ దండపట్టి కమ్ చోకర్ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి చాలా డీటెయిలింగ్ ఇచ్చారండి. లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ వచ్చింది. దానిపైన చూసుకున్నట్లయితే మిడిల్లో మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. ఆ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా ఎంబోజింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రూబీ పొటా స్టోన్స్ ఇచ్చారు. మిడిల్లో లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా కనిపిస్తున్నారండి. మహాలక్ష్మి అమ్మవారు అనేది చాలా నీట్గా కనిపిస్తున్నారు. అటు చూసుకున్నట్లయితే పికాక్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. పైన కూడా రూబీ పొటా స్టోన్ అనేది ఇచ్చారు. క్రింద చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిజైన్ ఇచ్చారండి. చాందిని డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పైనల్ రూబీ అనేది ఇచ్చారు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి సౌత్ సిపల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ అనే కాంబినేషన్ ఇచ్చారు. దీనికి ఇది చోకర్ కమ్ అనేది చాలా లైట్ వెయిట్లో హెవీగా కనిపిస్తుంది మనకి. ఇది కూడా యాంటిక్ వర్క్లో వచ్చినది. అలానే మన యొక్క ఇది ఒక మన దండపట్టి వెయిట్ చూసుకున్నట్లయితే గ్రాస్ వెయిట్ వచ్చి 16.9 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 14.4 గ్రామ్స్.
మరొక ఆర్నమెంట్ చూసాం. దండపట్టి అండ్ చోకర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పికాక్ అనేది బాగుందండి. పికాక్ పైన కూడా 2 ఫ్లవర్స్ ఇచ్చారు ఆపోజిట్. బాగున్నాయండి, ఇవి కూడా లైట్ వెయిట్లో వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి కూడా చాలా నీట్గా కనిపిస్తున్నారు. దాని లక్ష్మీదేవి పైన చూసుకున్నట్లయితే ఒక సీజెడ్ ఇచ్చారండి. సీజెడ్ పైన కూడా మనకి సౌత్ సీ పల్స్ ఇచ్చారు, 3 సౌత్ సీ పల్స్ అనేవి. రెండు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క లాకెట్కి మనకి వచ్చి కంప్లీట్గా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ పైన కూడా మనకి లీఫ్ డిజైన్స్ అనేవి ఇచ్చారు. డ్రాప్ స్టైల్లో రూబీ కూడా ఇచ్చారండి, రూబీ డ్రాప్స్ అనేవి. ఇక్కడ మనం చూసుకున్నట్లు కంప్లీట్గా ఎమరాల్డ్ బీట్స్ అండ్ సౌత్ సీ పల్స్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ యొక్క మనకి దండపట్టి అనేది చాలా లైట్ వెయిట్లో వచ్చింది. లక్ష్మీ అమ్మవారు చూసుకున్నట్లయితే చాలా నీట్గా కనిపిస్తున్నారు. ఫ్లవర్ కింద లక్ష్మీ అమ్మవారు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తున్నారు, చాలా డీటెయిలింగ్గా 3D వర్క్లో వచ్చింది. దండపట్టి వెయిట్ చూసుకున్నట్లయితే గ్రాస్ వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ అండి, నెట్ వచ్చి 13 గ్రామ్స్లో మాత్రం ఈ యొక్క ఆర్నమెంట్ అనేది అవైలబుల్గా ఉంది. చూసారు కదండి ఇవాళ 2-in-1 దండపట్టి అండ్ చౌకర్ మోడల్స్. ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. అలానే మరిన్ని కొత్త కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.